అది ఉండయి అక్కడ నేను వేసుకుంటా ఆడావిడి తోడు ఆ 2 రోజులు పనిది వచ్చి సావాల పనిది రాకపోయేటప్పటికి ఇంట్లో పనులే సరిపోయినాయి. కొనసలేండి ఇక్కడ మళ్ళీ అట్లా ఎక్కుతున్నాడు మీ కాలు మీద ఎక్కుతున్నాడు చూడండి. అరే పడ్డాడు. అయ్యండి మా బొమ్మలు మాకుంటే పిచ్చోడు ఎన్ని దెబ్బలు కొట్టుకుంటాడో పాపం. ఈరోజు బుజ్జిగాడి గుండు పగిలిపోయింది. ధనామంట పడ్డాడు. జారాడు చేతిలో ఆడుతున్నాడు పట్టుకుంటుంటే నేను వాడిని అక్కడికి ఇంకా లేకపోతే బాగానే తగిలేదు సురేష్. అబ్బో వాడు అంతే. వాడు ఇక్కడ కార్పెట్ మీద అయితే అసలు వాడు ఇష్టం. ఇంకా పవన్ కుమార్ డోంట్ కేర్. కార్పెట్ డోంట్ కేర్. ఇక్కడ పడినట్టయితే అంత దెబ్బ తగలేదు కదా, లోపల పడతాను. కార్పెట్ అయితే అసలు కార్పెట్ అంతా వాడు రాజ్యం. సగం తీసి మళ్ళీ ఆలోచించడం కన్నా బంగారం ఇందాక పడ్డాడు అవే. మరి ఇందాక పడ్డాడని చెప్తున్నా కదా నేను. బంగారం ఇందాక పడ్డాడని చెప్పాను కదా. వద్దులే. ఏం అవలా ఎందుకు అడిగారు మీరు ఇప్పుడు? సిద్ధు పడ్డవాడంగానే తెలిసింది. సురేష్ యాయ్ అంటే భయం తెలుసా? అవునా? అవును. సిద్ధు కన్నయ్య పొద్దున కూడా అంతే. నా జుట్టు బీకినాన్ని యాయ్ అన్నారని బిక్కమోహం వేశాడు. ఇందాక యాయ్ అన్నారని ఎవ్వరు లేరు కదా, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. ఉండాలి, గారం గారం ఉండాలి, భయం ఉండాలి. యాయ్ అంటే పట్టించుకోడు కదా సురేష్. యాయ్ అనగానే భయం వేస్తుంది. ఏంటి అవే చూస్తున్నావు? నెలకి తిరిగి మరి వస్తున్నావేంటి? ఓ సిద్ధు ఇటు ఏంటి భలే పోతాడు. ఏంటి ఏంటి 5 వాటర్ బాటిల్, పాల డబ్బా ఖాళీ అయితే పాల డబ్బా కూడా వేసుకుని తిరిగాడు. పాల డబ్బా పడేసి వచ్చాడు. బాల్ని వాటర్ డబ్బాతో ఇట్లా కొట్టాలి వాటర్ బాటిల్తో. ఏంటి దాక్కున్నావేంట్రా పుచ్చిగాడు? దెబ్బ తగులుతున్నాను. నొక్కు నొక్కు. ఇది కార్పెట్ అయ్యి బాటిల్ కొచ్చి మీద అయితే వెళ్ళింది. ఇంక పెట్టుకో లోపలికి. ఇలా పెట్టుకో, ఇలా ఇక్కడ దాకా పెట్టుకో. సిద్ధు సిద్ధు ఇటు నార్మల్ ఇస్తున్నారు. సిద్ధు ఇక్కడ ఏ బుజ్జిగాడు. సిద్ధు సిద్ధు అడి చూడు నాన్న చూడు. నాన్న సిద్ధు ఏ చిన్నడా. హాయ్ హాయ్. ఓకే ఏంటి తీయి నోట్లో తీయి నోట్లో. ఏంటి ఏంటి
ఇట్రా ఏదమ్మా కన్నా